హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనం ఇండియన్ పాలిటీ కోర్స్ అనేది చేస్తున్నాం. అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. అండ్ స్పెషల్లీ మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి, అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఈ కోర్స్ అనేది డిజైన్ చేసామన్నమాట. అయితే లాస్ట్ క్లాస్లో ఫండమెంటల్ రైట్స్ గురించి మనం నేర్చుకున్నాం. అండ్ ఈ క్లాస్లో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. నేను ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అనేది తీసుకుంటాను. అండ్ క్లాసెస్లో వెళ్తే కనుక డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీని ఫుల్ ఫామ్. అయితే ఇవి ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేసుకున్నాము. అండ్ ఇది నాన్ జస్టిసబుల్. అండ్ పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఈ డిపిఎస్పి రిలేట్ అయి ఉంటాయి. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే దీన్ని డిపిఎస్పిని నోవెల్ ఫ్యూచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. అండ్ గ్రాన్విల్ ఆస్టిన్ ఏం చెప్పారంటే డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ కన్సెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. దీని ఏంటి అంటే హై ఐడియల్స్ ఆఫ్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. అండ్ ఇది ఒక ఇన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు లెజిస్లేటివ్కి, ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్కి. ఏదైనా పాలసీస్ ఫ్రేమ్ చేసే ముందు ఈ ప్రిన్సిపల్స్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు చేసేలాగా ఈ ప్రిన్సిపల్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది ఒక వెరీ కాంప్రహెన్సివ్ ఎకనామికల్, సోషల్, పొలిటికల్ ప్రోగ్రామ్ ఫర్ ఎ మోడర్న్ డెమోక్రటిక్ స్టేట్. అయితే మనం ఫండమెంటల్ రైట్స్లో పొలిటికల్ రైట్స్ గురించి ఉన్నాయి. అయితే ఈ డిపిఎస్పిలో అయితే ఎకనామికల్ రైట్స్ గురించి అండ్ సోషల్ రైట్స్ గురించి అయితే ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్స్ ఆఫ్ యూటిలిటీ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి చూసుకుందాం. నాన్ ఎన్ఫోర్సబుల్ బట్ ఫండమెంటల్ టు ద గవర్నెన్స్. అయితే దీన్ని మనం కోర్టు నుంచి ఇది ఒక జస్టిసబుల్ అయితే కాదు. మనం ఏదైనా ఫండమెంటల్స్ వైలేట్ అవుతే కనుక మనం సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టుకి మనం అపీల్ అయితే చేసుకోవచ్చు. బట్ ఈ డిపిఎస్పి ఏ ఉన్నాయో ఇవి మనం అలా పెట్టుకోవడానికి ఏం లేవు. ఇది ఒక ఇన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక గవర్నమెంట్ ఒక ఏదైనా గౌన్ చేయాలన్నా కూడా, ఏదైనా పాలసీస్ ఫ్రేమ్ చేసే ముందు ఈ ప్రిన్సిపల్స్ దగ్గర పెట్టుకొని చేస్తే వాళ్ళు ఒక కాన్స్టిట్యూషన్స్ వేలో అయితే వాళ్ళు గౌన్ అయితే చేయగలరు. అండ్ లే డౌన్ ద ఫౌండేషన్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్. అయితే ఈ వెల్ఫేర్ స్టేట్స్కి కావాల్సిన ఏ ప్రిన్సిపల్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అయితే చెప్తుంది. అండ్ దిస్ ప్రిన్సిపల్ కాన్స్టిట్యూట్ ఏ కాంప్రహెన్సివ్ సోషల్ అండ్ ఎకనామికల్. అయితే ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఒక సోషల్ అండ్ ఎకనామికల్ ఎంకరేజ్మెంట్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ప్లేస్ ఏ రోల్ ఇన్ డిటర్మైనింగ్ ద కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఇన్ ద లా. Even though these principles are not justiciable, they help the judiciary in examining the constitutional validity of law. అయితే ఇవి మనం ఫండమెంటల్ రైట్స్ కాదు అండ్ నాన్ జస్టిసబుల్ కూడా కాదు. బట్ ఏదైనా మనం కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ, ఏదైనా లా చూసే ముందు ఫ్రేమ్ చేసేటప్పుడు ఇది ఒక కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ లాగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ప్రొవైడ్ కంటిన్యూటీ అండ్ స్టెబిలిటీ. అలాగే ఒక స్టెబిలిటీ అండ్ కంటిన్యూటీ అనేది ఈ ప్రిన్సిపల్స్ వల్ల యూజ్ అవుతుంది. అండ్ సప్లిమెంట్స్ ఫండమెంటల్ రైట్స్. అలాగే ఫండమెంటల్ రైట్స్లో లేవో ఎకనామికల్ రైట్స్, దీనివల్ల సప్లిమెంట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. చెక్స్ ఎగ్జిక్యూటివ్. అలాగే ఇఫ్ డిపిఎస్పి ఏమున్నాయో అవి ఎగ్జిక్యూటివ్కి చెక్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇట్ ఎనేబుల్స్ ద అపోజిషన్ పార్టీ టు ప్రెషరైజ్ ద ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అయితే డిపిఎస్పి అనేది త్రీ టైప్స్గా డివైడ్ అయ్యాయి. ఒకటి సోషలిస్టిక్, సెకండ్ వన్ గాంధీయన్ అండ్ థర్డ్ వన్ లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్. అయితే సోషలిస్టిక్లో ఈ ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి 38, 39A, 41, 42, 43, 43A, 47. ఈ ఆర్టికల్స్ అనేది సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్తో ఉన్నాయి. అండ్ గాంధీయన్ ప్రిన్సిపల్తో చూసుకుంటే ఆర్టికల్స్ 40, 43, 43B, 46, 47, 48. అండ్ లిబరల్లో చూసుకుంటే 44, 45, 48, 48A, 49, 50, 51. ఇవి అనేది ఇలా డిపిఎస్పిలో ఆర్టికల్స్. అండ్ ఇవి త్రీ టైప్స్గా డివైడ్ చేశారు, సోషలిస్టిక్, గాంధీయన్ అండ్ లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్లో. అలాగే సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్ చూసుకుంటే ఆర్టికల్ 38 మినిమైజింగ్ ద ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్, eliminating inequality status, facilitates and opportunities not only amongst individual but also amongst group of peoples residing in different areas engaged in different locations. అయితే ఈ ఆర్టికల్తో మనం ఏం తెలిసిందంటే ఇన్కంలో ఇన్ఈక్వాలిటీస్ని, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ని పెంచడం, అలాగే ఇన్ఈక్వాలిటీ అనేది స్టేటస్లో ఎలిమినేట్ చేయడం అనేది ఈ ఆర్టికల్ అయితే చెప్తుందన్నమాట. అండ్ ఆర్టికల్ 39 చూసుకుంటే ప్రొవైడ్ adequate means of livelihood for both men and women, reorganizing the economical system in a way to avoid the concentration of wealth in a few hands, securing equal pay for equal work for both men and women, securing suitable employment and healthy working conditions for men, women and children, guarding children against exploitation and moral degradations. ఈ 39 ఆర్టికల్లో ఇవైతే ఉన్నాయి. అండ్ 39A టు మేక్ అరేంజ్మెంట్ ఫర్ ద డిస్బర్స్మెంట్ ఫర్ ఫ్రీ లీగల్ జస్టిస్ త్రూ సూటబుల్ లెజిస్లేషన్. అయితే 39A ఏమంటుందంటే ఫ్రీ లీగల్ జస్టిస్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 41 మేకింగ్ ఎఫెక్టివ్ ప్రొవిజన్స్ ఫర్ సెక్యూరింగ్ ద రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్, పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిసేబుల్మెంట్. అయితే ప్రొవిజన్స్ అనేది మేకింగ్ ఎఫెక్టివ్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడుతుంది. అలాగే వర్క్ గురించి అండ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ అసిస్టెన్స్, అలాగే అన్ఎంప్లాయ్మెంట్,
ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ అలాగే సిక్నెస్ అలాగే డిసేబుల్మెంట్ గురించి ఈ ఆర్టికల్ 48లో ఉంటాయి. అండ్ ఆర్టికల్ 42 చూసుకుంటే మేకింగ్ ప్రొవిజన్స్ ఫర్ సెక్యూరింగ్ జస్ట్ అండ్ హ్యూమన్ వర్క్ కండిషన్ అండ్ మెటర్నరీ బిలీఫ్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఆర్టికల్ 43 సెక్యూరింగ్ ఫర్ ఆల్ ద వర్కర్స్ రీజనబుల్ లీజర్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్. అండ్ ఆర్టికల్ 43A taking steps to secure the participation of workers in the management of undertaking. And article 45 providing early childhood care and education to all children until the age of 6 years, providing education between the age of 6 to 14 is a fundamental right. And article 46 promoting education and economical interest of working section especially SC/STs. And article 47 efforts to raise the standard of living and public health. అయితే ఈ ఆర్టికల్లో ఇవన్నీ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అయితే గాంధీయన్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్టికల్ 40 టు ఆర్గనైజ్ విలేజ్ పంచాయత్స్, ఆర్టికల్ 43 టు ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆర్టికల్ 47 టు ప్రొహిబిట్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ దట్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, అండ్ ఆర్టికల్ 48 టు ప్రిజర్వ్ అండ్ ఇంప్రూవ్ ద breeds of cattle and prohibit the slaughter of calves and other lynch and draught animals. అండ్ మనము లిబరల్ ఆర్టికల్ చూసుకుంటే కనుక ఆర్టికల్ 51 ఇండియా షాల్ ఎండివర్ టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, మెయింటైన్ జస్ట్ అండ్ హానరబుల్ రిలేషన్ బిట్వీన్ నేషన్స్, foster respect for international law and treaty obligations, and encourage settlements of international disputes by arbitrations. Article 44 to secure for all Indians a uniform civil code. And Article 49 to promote ancient and historical monuments. Article 48A to save the environment from pollution and protect wildlife. అయితే నేను ఏం చెప్తానంటే ఈ ఆర్టికల్స్ ఏమున్నాయో ఈ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. అండ్ దీని మీద మల్టిపుల్ టైమ్స్ ఇది క్వశ్చన్స్ అయితే అడిగారు. ఫండమెంటల్ రైట్స్ నేను ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ పాలిటిక్స్లో చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, DPSPs అండ్ సిటిజన్షిప్ అండ్ యూనియన్ అండ్ టెరిటరీస్, ఇవైతే దీంట్లో నుంచి పక్కా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. చాలాసార్లు అయితే రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో అయితే ఈ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీ అండ్ DPSPs ఏ ఉన్నాయో దీంట్లో ఆర్టికల్ గురించి డైరెక్ట్ అడుగుతారు అనమాట. సో ఈ ఆర్టికల్స్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ DPSPలో ఎలా ఆర్టికల్స్ అనేది యాడ్ చేశారో చూసుకుందాం. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 42 ఏం చెప్తుందంటే దీంతో మనము ఆర్టికల్ 39A అండ్ 43A అండ్ 48A ఈ ఆర్టికల్స్ అనేది యాడ్ చేశారు. అయితే 39 ఆర్టికల్ చూసుకుంటే హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్, ఫ్రీ లీగల్ ఎయిడ్ 39A, 43A పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్, 48A టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. అండ్ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 44 చూసుకుంటే మనం ఆర్టికల్ 38 అనేది యాడ్ చేశారు, మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్. ఆర్టికల్ 45 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6, ఇవి 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్తో ఇది అనేది యాడ్ చేశారు. అండ్ 97 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్తో ఆర్టికల్ 43B అయితే యాడ్ చేశారు, టు ఆర్గనైజ్ కోఆపరేటివ్ సొసైటీస్. అయితే డిఫరెన్స్ గురించి నేర్చుకుందాం, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి. అయితే ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయో అది నెగిటివ్ రైట్స్ అని చెప్పొచ్చు చాలా ఒక. అయితే ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది పాజిటివ్ రైట్స్, అలాగే ఇవనేది నెగిటివ్ రైట్స్ అనేది ఒక స్టేట్స్ని రిస్ట్రిక్ట్ అయితే చేస్తుంది, అలాగే స్టేట్స్ని రిస్ట్రిక్ట్ అయితే చేయలేదు. అండ్ ఇవి జస్టిసబుల్, అంటే ఒకవేళ ఏదైనా మనము ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతే కనుక మనం కోర్ట్స్కి అనేది మనం వేసుకోవచ్చు, అలాగే మనం వేసుకోవచ్చు. అండ్ ఇవనేది DPSP అనేది నాన్ జస్టిసబుల్. అండ్ దీనికి అయితే సపరేట్ లెజిస్లేచర్ అనేది అవసరం లేదు. అండ్ ఇది ఒకవేళ లీగల్ కావాలంటే సపరేట్ లెజిస్లేచర్ అయితే కావాలి. అండ్ దిస్ రైట్స్ ఆర్ మోర్ కాంగ్రెంట్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీకి ఇదైతే ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది సోషల్ ఎకనామికల్ ఇష్యూస్కి DPSPs అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇవనేది ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది, అలాగే DPSPs అనేవి వెల్ఫేర్ ఆఫ్ ఎంటైర్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతుంది. అయితే మనము ఫండమెంటల్ రైట్స్ గొప్ప లేకపోతే DPSP గొప్ప అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం ఈ కేసెస్ గురించి. అయితే చంపారన్ దొరరాజన్ వర్స్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు గురించి మాట్లాడుకుందాం. 1951లో అయితే అయిందైతే దీంట్లో ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSPs గురించి కేసు అయితే నడిచిందనమాట. అయితే దాంట్లో మనము DPSPs ఫండమెంటల్ రైట్స్ అనేది ప్రివేల్ అవుతుంది, అలాగే DPSPs ఏ ఉన్నాయో అవి ఫండమెంటల్ రైట్స్కి సబ్సిడీగా ఉంటాయి అని ఈ జడ్జి చంపారన్ దొరరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ జడ్జిమెంట్లో అయితే చెప్పిందనమాట కోర్టు.
అండ్ గోకల్నాథ్ వాజ్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967లో చూసుకుంటే ఇన్ దిస్ కేస్ సుప్రీం కోర్ట్ డిక్లేర్ ద ఫండమెంటల్ రైట్స్ వుడ్ నాట్ బి అమెండ్మెంట్ బై ద పార్లమెంట్. అయితే దీంతో మనం ఫండమెంటల్ రైట్స్ అనేది అమెండ్ చేయలేమని ఈ కేసులో మనకు తెలిసింది. అండ్ ఇట్ వాస్ కాంట్రడిక్టరీ టు ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్. కేశవానంద్ భారతి కేసులో చూసుకుంటే వాజ్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో చూసుకుంటే ఈ సుప్రీంకోర్టు అనేది ఓవర్ రూల్ చేసిందనమాట గోకల్నాథ్ 1967 వెడిక్ట్ని అండ్ డిక్లేర్ దట్ పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ కెన్ నాట్ అల్టర్ ఇస్ బేసిక్ స్ట్రక్చర్. అయితే ఈ కేశవానంద్ భారతి కేసులో అయితే బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడారు. అయితే కాన్స్టిట్యూషన్ అనేది ఏ పార్ట్నైనా అమెండ్ చేయొచ్చు బట్ బేసిక్ స్ట్రక్చర్ అనేది అమెండ్ చేయలేదు అని చెప్పిందనమాట. అలాగే రైట్ టు ప్రాపర్టీ ఏది ఉందో అది మాత్రం ఫండమెంటల్ రైట్స్ నుంచి ఎలిమినేట్ అయితే చేశారు. అండ్ మినర్వా మిల్స్ బస్ యూనియన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. 1980లో అయింది ఈ కేసు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు రిటరేటెడ్ దట్ పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ కెన్ నాట్ చేంజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అయితే దీనివల్ల మళ్ళీ పార్లమెంట్ అనేది ఏ పార్ట్ అయినా అమెండ్ చేయొచ్చు బట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయితే చేయలేదు అని దీంతో మనకు చెప్పిందన్నమాట. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిపిఎస్పి అసోసియేటివ్ యాక్ట్స్ అండ్ అమెండ్మెంట్స్ గురించి తెలుసుకుందాం. అయితే ల్యాండ్ రిఫార్మ్స్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్ హ్యావ్ పాస్డ్ ల్యాండ్ రిఫార్మ్స్ లాస్ట్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ ద అగ్రియన్ సొసైటీ అండ్ టు ఇంప్రూవ్ ద కండిషన్ ఆఫ్ రూరల్ masses. These measures include abolition of intermediaries like jamindari, jagidari, imandari, tenancy reforms like security of tenure, fair rent, etc., imposition of ceilings on land holdings, distribution of surplus land among the landless laborers, and cooperative farming. ఇవనేది డిపిఎస్పి కోసం ఏ ఉన్నాయో దానికోసం ఇలా ఈ డిపిఎస్పిని ఫాలో చేస్తూ ఇవన్నీ స్టెప్స్ అయితే గవర్నమెంట్ అయితే తీసుకుంది ల్యాండ్ రిఫార్మ్స్ గురించి. ల్యాండ్ రిఫార్మ్స్ చూసుకుంటే మనము ఈ లాస్ అయితే ఉన్నాయి. మినిమం వేజెస్ యాక్ట్ 1948, కోడ్ ఆన్ వేజెస్ 2020, కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ 1970, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 అండ్ దీన్ని నేమ్ అయితే చేంజ్ చేశారు 2016లో, చైల్డ్ అండ్ అడోలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, the Bonded Labor System Abolition Act 1976, the Mines and Minerals Development and Regulation Act 1957, the Veterinary Benefits Act 1961, and Equal Remuneration Act 1976, and Panchayat Raj System for the 73 Constitution Amendment Act 1992. Government fulfilled constitution obligations stated in Article 40. అయితే ఆర్టికల్ 40లో ఏదుందో గాంధీయన్ ప్రిన్సిపల్లో ఉన్న ఆర్టికల్ 40 దానికోసం ఈ అయితే స్టెప్స్ అయితే తీసుకుంది. పంచాయత్ రాజ్ సిస్టమ్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేసింది అనమాట గవర్నమెంట్. అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ కోసం ఆర్టికల్ 43 ఏది ఉందో అలాగే ఆర్టికల్ 43ని అప్లికేబుల్ చేయడానికి కాటేజ్ ఇండస్ట్రీస్ కోసం అయితే ఒక ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ అనేది అండ్ ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్, సిల్క్ బోర్డ్స్, కాయ్ బోర్డ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. అలాగే ఆర్టికల్ 45 కోసం గవర్నమెంట్ అనేది 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్తో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2000 అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ హ్యాస్ ఎ ఫండమెంటల్ రైట్ ఫర్ ఎవ్రీ చిల్డ్రన్ బిట్వీన్ 6 to 14 years ఆఫ్ ఏజ్. రూరల్ ఏరియా డెవలప్మెంట్ కోసం ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ 1952, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1978, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ అయితే దీన్ని మనం 100 days వర్క్ అని చెప్పుకుంటాం. అండ్ హెల్త్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లైక్ ప్రధానమంత్రి గ్రామ్ స్వాస్థ్య యోజన అయితే హెల్త్ కోసం ప్రధానమంత్రి స్వాస్థ్య యోజన అండ్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కోసం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అలాగే హెరిటేజ్ ప్రిజర్వేషన్ కోసం ఏన్షియంట్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ ఎకనాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 అయితే తీసుకొని వచ్చారు. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీంతో మనం డిపిఎస్పీస్ అనేది మనం డీటెయిల్గా అయితే డిస్కస్ అయితే చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఫండమెంటల్ డ్యూటీస్ గురించి నేర్చుకుందాం. అయితే వీడియోస్ అయితే మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.